ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గొప్ప నాయకుడు, యుద్ధాలకు దూరంగా ఉంటారని కితాబిచ్చారు. యుద్ధాలకు దూరంగా ఉండటం తెలివైన చర్య అని కొనియాడారు. మోదీ బయటకు ప్రశాంతంగా కనిపించినా ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాల విషయంలో కఠినంగా ఉంటారని ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. గతంలో భారత్లో నాయకులు 6 నెలలు, ఏడాదికే మారిపోయేవారని, కానీ మోదీ 12 ఏళ్లకు పైగా స్థిరంగా అధికారంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గతంలో భారతీయులు తమను దోచుకున్నారంటూ ట్రంప్ చురకలు వేశారు. ఆ సమయంలో తెలివి తక్కువ నాయకులు అమెరికా అధ్యక్షులుగా ఉండటంతో భారత్ దానిని సద్వినియోగం చేసుకుని లాభపడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు తాము భారత్తో భారీగా వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో భారతీయులు అంత సంతోషంగా లేరని అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా గొప్ప నేత అని ట్రంప్ కొనియాడారు. మోదీ, జిన్పింగ్లో ఒకరి గురించి సినిమా తీయాలంటే ఆ పాత్రకు సరిపోయే నటులు హాలీవుడ్లో కూడా దొరకరని ట్రంప్ సరదాగా అన్నారు.